హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభిజ్ఞా రెడ్డి. సో ఫస్ట్ టైం కానీ మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే హాయ్, మై నేమ్ ఇస్ అభిజ్ఞా. ఐఎమ్ ఏ కాంటెంట్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్, ట్రావెల్, ఫుడ్, వాట్ నాట్. సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్. ఏంటి బ్యాక్గ్రౌండ్లో చూస్తే ఏదో ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి, నువ్వు చూస్తే హాయ్ హలో అంటున్నావు అని అనుకుంటున్నారా? ఏం లేదు, చెప్తాను ఆగండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను అమ్మ ఇద్దరం కలిసి మల్టీగ్రెయిన్ అట్లేసుకోబోతున్నామని. సో అదే ఇప్పుడు ప్రాసెస్ అంతా చూపిస్తున్నాను అనమాట. టేస్ట్ చేసాము, అంతా చాలా టేస్టీగా వచ్చింది. సో మీరు కూడా తింటారు, మీరు కూడా ట్రై చేసుకుంటారు అని చెప్పేసి నేనైతే ప్రాసెస్ అంతా చూపిస్తున్నాను అనమాట. సో ఇది పౌడర్ వచ్చేసి మల్టీగ్రెయిన్స్, చాలా పౌడర్స్ అన్నీ కలిసినది అనమాట. ఏమేమి పౌడర్స్ ఉన్నాయో కూడా నేను ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్తాను. ఇందులో అయితే బేసిక్గా 5 పౌడర్స్ ఉన్నాయన్నమాట. జొన్నలు, సజ్జలు, రాగులు, గోధుమలు, కొర్రలు, ఇలా ఇవన్నీ కేజీ తీసుకొని అమ్మ అయితే వీటన్నిటిని పౌడర్ పట్టించింది. సో దట్ మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు అట్లు వేసుకోవచ్చు, లేదంటే ఏమంటారు రోటీస్ చేసుకోవచ్చు. సో వాటన్నిటిని మల్టీపర్పస్గా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి ఇవన్నీ కలిపి ఒకే పౌడర్గా స్టోర్ అయితే చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఇక్కడ ప్రాసెస్ అదే చూపిస్తూ ఉంది. ఆ పౌడర్ అయితే మేమైతే ఒక కప్ తీసుకున్నాము. ఫస్ట్ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి ఆ పౌడర్లో అయితే దానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకున్నాము. మీకు వీడియోలో కనిపిస్తూ ఉంటుంది కదా, సేమ్ అదే ప్రిపరేషన్ అంతా. ఇంకా అదైపోయిన తర్వాత ఆనియన్స్, తర్వాత మీకు కావాల్సిన మిర్చి అండ్ క్యారెట్, లేకపోతే మీ ఇష్టం, మీరు ఏవైనా ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. మష్రూమ్స్ యాడ్ చేసుకోవచ్చు, క్యాప్సికమ్ యాడ్ చేసుకోవచ్చు, కొంతమంది టొమాటోస్ కూడా యాడ్ చేసుకుంటారు. ఇంకొంతమంది వచ్చేసి ఇవి ఉంటాయి కదా బేబీ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మీ టేస్ట్కి సంబంధించింది. మేమైతే బేసిక్గా చేసుకోవాలనుకున్నాము. సో అందుకే ఆనియన్స్ అయితే అమ్మ చాప్ చేస్తూ ఉందన్నమాట. ఆనియన్స్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా నెక్స్ట్ కట్ చేయాల్సింది ఏంటి, చిల్లీస్. సో చిల్లీస్ కూడా ఇక్కడ హ్యాపీగా కట్ అయితే చేసుకుంటా ఉన్నాము. చిల్లీస్ అయిపోయిన తర్వాత గార్లిక్ కూడా కాస్త కట్ చేసుకున్నాం అనమాట. ఒక కొంచెం ట్యాంగీ స్పైసీ టేస్ట్ రావడానికి. నార్మల్గా అమ్మ ఎప్పుడు చేసుకున్నా కూడా ఓన్లీ ఆ బేసిక్ ఐటమ్స్ అయితే చేసుకుంటుంది అనమాట. నేనే క్యారెట్ కావాలి అని చెప్పింటే క్యారెట్ యాడ్ చేస్తూ ఉంది. నేనైతే క్యారెట్ ఫేవరెట్ అనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత కాస్త కొత్తిమీర కూడా అలా చాప్ చేసుకొని సైడ్ పెట్టేసుకున్నాము. అదొక 20 to 25 minutes వరకు బాగా నానాలన్నమాట. ఉన్న వాటర్ వేసాం కదా పౌడర్లో అదంతా. ఇక్కడైతే ఇంకా మేము బేసిక్గా ఈవినింగ్ వర్కౌట్ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాము. నార్మల్గా నేను ఇంటి నుంచి వచ్చా కదా ఆ రోజే, సో అందుకు ఫస్ట్ స్టార్ట్ చేద్దాము, తర్వాత స్లోగా ఏమైనా చేసుకోవచ్చు అని అనుకున్నాం. అందుకే బేసిక్ స్ట్రెచ్చింగ్స్ చేసుకుంటా ఉన్నాం అనమాట. ఇదైతే తాడాసనం అంటారు దీన్ని. సో ఇది మంచిగా మనకు ఏమంటారు సర్క్యులేషన్కి, తర్వాత ఎలాంగేషన్కి, వీటన్నిటికీ చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ వెరీ బేసిక్ వర్కౌట్స్ చేసుకున్నాము. స్టార్ట్ చేస్తేనే కదా మనం తర్వాత ఫర్దర్గా ఎప్పుడు వెళ్తాము ఏంటి అని తెలిసేది. సో అందుకే ఫస్ట్ స్టార్ట్ చేయకుంటే ఎలా అని చెప్పి, టైం కూడా అప్పటికి చాలా లేట్ అయిపోయింది. కానీ లేదు, ఒకసారి స్టార్ట్ చేయాలి అని చెప్పేసి స్టార్ట్ చేసాము. నార్మల్గా నేను అమ్మ ఇద్దరం అయితే ఈవినింగ్ 4:30, 4 o'clock ఆ టైంకే స్టార్ట్ చేస్తాము. సో దట్ అప్పుడే అందరం ఫ్రీగా ఉంటాము. అండ్ ఆల్సో ఏది పని ఉండదు, అంతా ఖాళీగా ఉంటాం కదా. సో అందుకు కాసేపు రెస్ట్ తీసుకొని నాప్ అయితే పక్కా తీసుకుంటాము, అండ్ తర్వాత స్టార్ట్ చేస్తాము. సో అందుకే ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాం. సో గైస్, లైట్గా వర్కౌట్ అయితే అయిపోయింది అంతే. వెరీ లైట్ వర్కౌట్ ఈరోజు, బికాస్ ఈరోజు ఫస్ట్ డే. అందుకే ఎక్కువ చాలా అనుకోవడం లేదు. రేపటి నుంచి మంచిగా చేస్తాం. అండ్ ఆల్సో టైం కూడా ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది. నాకు అంతేం రాదా, ఓకే వచ్చింది మంచిగా, అంతే, ఇట్స్ ఓకే. బట్ వర్కౌట్ అయితే రోజు చేయాలని ఫిక్స్ అయినా. అందుకే ఈరోజు కూడా ఫస్ట్ డే మిస్ కావద్దు ఇంటికి వచ్చినాక అని చేస్తున్నా. సో దట్స్ ఇట్. ఓకే గైస్, ఇప్పుడైతే మేము కిందికి వెళ్ళేసి ఆ రెసిపీ చేసుకొని వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి తింటాం. ఏదో ఇష్యూ ఉందా? దేర్ బ్యాక్ సైడ్, వెనకాల మాల బ్యాక్ సైడ్. ఆ అమ్మాయి నాతో పాటు పడుకునింది, బట్ నేను ముందు లేస్తాను. అండ్ నేను ఫ్రెష్ అప్ అయినాను, డ్రై ఫ్రూట్స్ తిన్నాను, వర్కౌట్ చేసినాను, బడ్డీతో ఆడుకున్నాను, అమ్మతో ఆడుకున్నాను, డాడీతో మాట్లాడాను, అన్నీ చేసిన. బట్ స్టిల్ దట్ గర్ల్, దట్ వెరీ బఫెలో గర్ల్, షీ ఓన్లీ స్లెప్ట్ అండ్ షీ వోక్ అప్ వెరీ లేట్. బట్ ఈరోజు ఫస్ట్ డే ఆటో వదిలేస్తాం. నెక్స్ట్ నుంచి దిబిడవుతుంది అప్పులకు. ఏమైషో ఓకే గాయస్, సో ఇంకా మేము కిందికి వెళ్ళాలి. బాయ్ ది వే, దిస్ ఇస్ మై జిమ్ రూమ్. నాట్ సో జిమ్ రూమ్, బట్ ఇది మేము వర్కౌట్ రూమ్ లాగా యూజ్ చేస్తాం అనమాట. సో యా, బాయ్.
అండ్ వర్కౌట్ అయిపోయిన తర్వాత మేమైతే ఆమ్లా జ్యూస్ తాగుతున్నాం అనమాట. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చూసుంటారు మేము కొత్తగా ఆమ్లా జ్యూస్ తాగడం స్టార్ట్ చేసాము అని చెప్పేసి. ఇట్స్ గోయింగ్ గ్రేట్. బట్ మీకు నా ఫేస్ చూస్తే అలా అనిపించదు, బికాజ్ నేనైతే చాలా తక్కువ సార్లు తాగాను. ఎందుకంటే నేను కాలేజ్ వెళ్ళినా, అంటే హాస్టల్ వెళ్ళినా కదా, సో అందుకు నేను తీసుకెళ్ళలేదు ఇక్కడ నుంచి. నాకు అలవాటు అయ్యేది ఇఫ్ తీసుకెళ్ళింటే. ఖచ్చితంగా ఈసారి అయితే తీసుకెళ్తాను, బట్ ఇప్పుడైతే నాకు అలవాటు అవ్వలేదు. అమ్మకైతే అలవాటు అయిపోయింది అండ్ షీఈ్ ఈవెన్ లైకింగ్ ద టేస్ట్ ఆల్సో. చెప్తా ఉంది తాగా నీకు చాలా నచ్చుతుంది అని చెప్పేసి. యాక్చువల్లీ టేస్ట్ అయితే నాట్ సో బ్యాడ్, కానీ ఏమంటారు ఆ స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది కదా, అదైతే నిజంగానే ఉంది. స్లోగా తాగంగా యూ కెన్ యాక్చువల్లీ ఎంజాయ్ ద టేస్ట్. సో అదన్నమాట ఆమ్లా జ్యూస్ సంగతి. అండ్ అది అయిపోయిన తర్వాత ఇక్కడైతే 40 minutes 35-40 minutes వరకు మీరు ఎంతసేపు నానబెట్టుకుంటే అంత మంచిగా నానుతుంది. సో దట్ ఆ లమ్స్ అన్నీ కూడా పోతాయి. నార్మల్గా ఏంటంటే లమ్స్ పోవాలి అంటే విగరస్గా కలపాలి అది ఇది అని అంటారు కదా, ఇక్కడ అలాంటిది ఏం లేదనమాట. సో జస్ట్ వాటర్ యాడ్ చేసి కాసేపు కలిపేసి మీరు అలా తిప్పేసి ఇంకా మీరు మూత పెట్టేసి ఒక 20-25 minutes వరకు అలా ఉంచేసారనుకో, మొత్తం ఉన్న లమ్స్ కూడా అన్నీ కరిగిపోతాయి, ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ మీరు ఇంతసేపు చాప్ చేసుకున్నారు కదా, అవన్నీ హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. అండ్ ఆల్సో మీకు టేస్ట్కి తగ్గట్టుగా మీకు కావాల్సినవన్నీ యాడ్ చేసుకోవచ్చు, నాట్ అన్ ఇష్యూ. మేమైతే బేసిక్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసామంతే. ఇక్కడైతే అమ్మ కాస్త సోడా పొడి ఉంటుంది కదా, సోడా పొడి అయితే యాడ్ చేస్తూ ఉందన్నమాట. ఇంకా సోడా పొడి యాడ్ చేసిన తర్వాత నార్మల్గా సాల్ట్, మేమైతే ఇక్కడ పింక్ హిమాలయన్ సాల్ట్ వాడుతున్నాము. మీ ఇష్టం, అది నార్మల్ సాల్ట్ అని యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకోండి. ఇక్కడ కరెక్ట్ మెజర్మెంట్స్ అంటూ ఏమి ఉండవు, మీకు ఎలా యూస్ఫుల్ అనిపిస్తుందో, అంటే ఎలా టేస్ట్కి తగ్గట్టు ఉంటుందో అలానే యాడ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అయితే అలా వస్తుంది అనమాట. ఇంకా అమ్మ అట్లు వేయడం స్టార్ట్ చేసింది. ఎంతమందికి ఆ ఏఎస్ఎంఆర్ ఇష్టము, అంటే ఆ సౌండ్, కుకింగ్ సౌండ్, అదంతా నాకైతే చాలా ఇష్టము. అందుకే కాసేపు వింటారని చెప్పి అలా పెట్టానమాట. అండ్ ఇక్కడైతే అమ్మ మీకు ఇందాక చూపించా కదా ఎలా అయితే యాడ్ చేసిందో, సేమ్ అట్లనే యాడ్ చేసుకోండి. ఎక్కువ మొత్తం ఒకేసారి యాడ్ చేయొద్దు, కొంచెం యాడ్ చేయండి. యాడ్ చేసి కాస్త ఆయిల్ అయినా నెయ్యి అయినా మీ ఇష్టం దేంతో అయినా వేసుకొని ఇంకా మంచిగా అట్లయితే వస్తాయి. ఫస్ట్ ఒకవేళ మీరు స్టార్టింగ్ దోశలు వేయడం అలా స్టార్టింగ్ ఆ ప్రాసెస్లో ఉంటే కాస్త జాగ్రత్తగా వేసుకోండి. ఎందుకంటే నేను ఒకసారి ట్రై చేశాను, అదైతే కాస్త ఏమంటారు పిండిగా వచ్చింది. సో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటూ వేసుకోండి, సో దట్ ఏం ప్రాబ్లం ఏమి ఉండదు, ఈజీగానే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడైతే నార్మల్గా మా చెల్లి టేస్ట్ తినదనమాట. నార్మల్గా దోశలు నార్మల్గా తింటుంది, కానీ ఇలా మిల్లెట్స్తో ఇలాంటివన్నీ తిందు. బట్ ఈవెన్ షీ ఆల్సో ఎంజాయ్డ్ ఇట్. వేసుకున్నాం, అదే ఇప్పుడు మా డిన్నర్ అనమాట. నీకంతా ప్రాసెస్ అంతా చూపించినా కదా, ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. డాడీ రా చూపిస్తాం. అట్లు అనేది దోశ కూడా అంటారు. వావ్, ఎర్రకారమైనా లేకపోతే శనక్కాయ చట్నీ అయినా బాగుంటుంది. నాకు ఇంకొకటి కావాలి, ఒక్కటే ఇస్తా. ఓకే, ఇంకా దోశ అయితే హ్యాపీగా తినేసామన్నమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత అలా బయటికి వచ్చాము బడ్డీతో ఆడుకుందామని చెప్పేసి. వాడికైతే మేము బయటికి వచ్చామంటే రానంతసేపు, లోపల ఉన్నంతసేపు వాడికేమో బయటికి రండి అని అరుస్తూ ఉంటాడు. బయటికి వచ్చిన తర్వాత మా దగ్గరికి రాడు, బయటికి వెళ్తానే ఉంటాడు. ఇంకా అమ్మ డాడీ అలా వాకింగ్ చేసుకుంటూ ఉన్నారనమాట. నేను ఇంకా బయటికి వచ్చాను కదా, సో అందుకే వాడిని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాను. వాడు పాపం సైలెంట్గా ఉంటాడు, నేనే వాడిని గెలుక్కుంటాను. వాడేమో నన్ను ఏమంటారు కొరగడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా అమ్మ చూస్తే వాడినే తిడుతుంది, వాడు అందుకే ఎందుకు వచ్చింది సంతరా బాబు అని చెప్పేసి దూరం వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఇదైతే మా బేసిక్ ప్రాసెస్. ఎప్పుడు చూసినా నాది బడ్డీది. ఐషుతో పెద్దగా అంతగా ఏముండదు, ఆ పిల్ల జస్ట్ వస్తుంది, వచ్చిన తర్వాత హాయ్ బడ్డీ హలో అంటుంది, కడుచుకుంటుంది, వెళ్ళిపోతుంది. నేనే వాడితో ఫుల్ గొడవ పడతా అనమాట. ఇక్కడ కూడా అదే జరిగింది. నేను గట్టిగా వచ్చేసరికి వాడైతే ఐషు దగ్గరికి వెళ్ళిపోయాడు, నేను మళ్ళీ వాడి దగ్గరికి వచ్చేసా. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇదైతే నెక్స్ట్ డే అనమాట. మా అమ్మ మార్నింగ్ గ్రేప్ జ్యూస్ ఇచ్చింది. అండ్ ఆల్సో ఇక్కడేమో పెసలను నానబెడతా ఉన్నిందనమాట. ఎందుకంటే పెసలతో మేము ఇప్పుడు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డిష్ చేసుకోబోతున్నాం. డిఫరెంట్ టైప్ ఆఫ్ డిష్ అయితే కాదు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది, కానీ కొంచెం మా స్టైల్లో చేసుకోబోతున్నాం అనమాట. సో పెసలన్నిటిని నానబెట్టినిందనమాట ముందే. దాని తర్వాత దాంట్లో కొంచెం వాటర్ వేసేసి బాయిల్ స్టార్ట్ చేసిందనమాట. మీకు అక్కడ చూస్తే కనిపిస్తూ ఉంటుంది కషాయం ప్రిపేర్ చేస్తున్నాము. డోంట్ వరీ, నేను కషాయం ప్రాసెస్ కూడా ఇప్పుడే చూపిస్తున్నాను, మీరు మళ్ళీ నాకు మెసేజ్ చేయనక్కర్లేదు. సో ఇక్కడైతే ఫస్ట్ నార్మల్గా ఒక టమ్లర్ లాంటివి తీసుకొని దాంట్లో వచ్చేసి కొంచెం జీలకర్ర, తర్వాత కొంచెం పెప్పర్, అండ్ తర్వాత కొంచెం కొరియాండర్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోండి. అండ్ కొంచెం చెక్క అంటే దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకోండి. అది అయిపోయిన తర్వాత ఇక్కడేమో కాస్త వాము కూడా యాడ్ చేసిందనమాట.
మంచి ఫ్లేవర్ కోసం మీరు ఏవైనా యాడ్ చేసుకోవచ్చు, అంటే ఎలాంటివైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే కషాయం అయితే పర్ఫెక్ట్ కషాయం అయితే ఇదే అనమాట. ఇంకొంచెం జింజర్ ఉంటుంది కదా, జింజర్ని బాగా దంచుకొని దాన్ని కూడా యాడ్ చేసేసేయండి. ఇదైతే నాకు బాగా గుర్తు, మా అమ్మ కోవిడ్ టైంలో ఇచ్చేది. చాలా ఘాటుగా చాలా టేస్టీ ఉంటుంది, నాకైతే బాగా నచ్చుతుంది. ఏంటి ఘాటుగా ఉండే కషాయాన్ని కూడా టేస్టీ అంటావు అంటే నిజమే, తాగంగా తినగా వేము తీయనుండు అన్నట్టు కోవిడ్ టైంలో మా అమ్మ ఇది చాలా ఎక్కువ ఇచ్చేదనమాట మాకు. మార్నింగ్ ఈవినింగ్ ఫుల్ తాగేవాళ్ళము. సో అందుకు అది తాగి అలవాటు అయిపోయింది. ఇప్పుడు నాకు ఆ టేస్ట్ కూడా నచ్చుతుంది అనమాట. ఇక్కడేమో మన సలాడ్ ప్రిపరేషన్ జరుగుతుంది. నేను చెప్పా కదా పెసలతో మేము ఒక డిష్ ప్రిపేర్ చేసుకోబోతున్నామని చెప్పేసి. సో ఆ డిష్ కోసం ఇక్కడ మా అమ్మ ఆల్రెడీ బాయిల్ చేస్తూ ఉంది కదా, సో దాంట్లో కొంచెం సాల్ట్ వేసింది. అండ్ ఇక్కడ కషాయం కాస్త దగ్గరికి రాగానే మనం పసుపు అయితే యాడ్ చేసుకుంటాం అనమాట. పసుపు యాడ్ చేసి కాసేపు బాగా కలిపేసామనుకోండి, మన కషాయం కూడా రెడీ అయిపోతుంది. బాగా కలుపుకొని సైడ్ పెట్టేసుకోండి. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మన నెక్స్ట్ డిష్ కోసం స్టార్ట్ చేస్తాం అనమాట. అది కూడా కాస్త దగ్గరకు వస్తుంది, మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇక్కడ మా అమ్మ టేస్ట్ చూస్తున్నట్టు మీరేం టేస్ట్ చూడొద్దు, అంటే లేదు జస్ట్ ఫన్గా చెప్తున్నాను. అంటే మా అమ్మ ఉడికిందో లేదో అని చెప్పి చూస్తూ ఉందన్నమాట. మంచిగా ఉడికిపోయింది అని చెప్తా ఉంది. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇది అండ్ ఆల్సో కషాయం రెండు హ్యాపీగా ప్రాసెస్ జరిగిపోతూ ఉంది. ఆయిల్ వేసాము, ఆల్రెడీ ఉడికినటువంటి పెసలు, ఆవాలు, జీలకర్ర అండ్ ఇంకా చాప్ చేసుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ అవన్నీ వేగిన తర్వాత క్యారెట్ వేసుకుంటాం. కొంచెం ఉప్పు, జగాలికి పేస్ట్ ఏమి వేయం కదా, కాదు. ఇప్పుడు ఆ పెసలంతా నాకు ఎక్కువ నీళ్ళు పోయడం ఇష్టం. క్యారెట్ బాగుంటుంది. నేను స్పైస్ లెవెల్, సాల్ట్ లెవెల్ ఎంత ఉంది అని చెప్పి చెక్ చేస్తున్నాను అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ టేస్ట్ కూడా చేస్తున్నాను నేను. ఎందుకు అంటే మెయిన్గా తినాల్సింది నేను అమ్మే కాబట్టి అమ్మకు తగ్గట్టుగా అమ్మ వేసుకుంటా ఉండింది. ఇంకా సరే నీకు కూడా సరిపోయిందో లేదో లేకుంటే ఏమైనా కావాలా అని చెప్పి టేస్ట్ చూడు ఒకసారి అని చెప్పి నాకు ఇచ్చింది. వేడిగా తింటా ఉంటే అలా ఎంత కావాలంటే అంత తినాలనిపిస్తూ ఉండింది. అంత నిజంగా చాలా టేస్టీగా ఉండింది. ఇప్పుడు అదిరిపోద్ది. అండ్ ఇక్కడైతే మనం పెసలతో చేసుకున్న సాలాడ్ కూడా రెడీ అయిపోయింది. నిజంగానే మా అమ్మని చూస్తే అర్థమవుతుంది అనమాట, హెల్దీ అండ్ ఆల్సో టేస్టీ రెండు కలిసి కూడా ఉంటాయి అని చెప్పి. నార్మల్గా మనం అనుకుంటా ఉంటాం కదా, అరే హెల్దీగా ఉండేటివి పెద్ద టేస్టీ అనిపించవు అని చెప్పి. మా అమ్మ చేసే ఫుడ్ అయితే నిజంగా చాలా హెల్దీగా చేస్తుంది. అండ్ దాంతోపాటు టేస్ట్ లెవెల్ కూడా సూపర్గా ఉంటుంది. మీకు క్లియర్గా చూస్తేనే తెలుస్తూ ఉంటుంది ఎంత టేస్టీగా అనిపిస్తుందో. చాలా టేస్టీగా ఉంటుంది, చూడ్డానికి ఎంత బాగుంటుంది, తినడానికి కూడా అంతే బాగుంటుంది. సో ఇంకా దానికి టాపింగ్ మనమైతే నిమ్మకాయ ఖచ్చితంగా ఉండాల్సిందే. రండి దయచేసి. హెల్దీ డిన్నర్, ఎర్లీ డిన్నర్. డాడీ తింటున్నాడు కానీ టేస్ట్ ఎలా ఉందో చెప్పట్లేదు. చాలా బాగుంది. ఏమేమి ఇష్టం అసలు దీంట్లో? పెసలు ఉడకబెట్టినట్టు, ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్. పెసలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యారెట్, లెమన్, జీలకర్ర, ఆవాలు. చాలా బాగుంది. వితౌట్ ఆయిల్, కొంచెమే లైట్గా ఉంటుంది అన్న ఆయిల్తో.
అండ్ ఇక్కడైతే మన కషాయం కూడా కంప్లీట్గా రెడీ అయిపోయింది అనమాట. కాసేపు కషాయం అంతా చేసిన తర్వాత కొంచెం మూత పెట్టేసామనుకోండి, ఆ ఫ్లేవర్స్ అన్నీ లోపల బాగా పట్టుకుంటాయి. సో అందుకే మా అమ్మ కొంచెం సేపు మూత పెట్టేసి అలానే ఉంచిందనమాట. నా డైలీ ఇంటేక్ డ్రై ఫ్రూట్స్ కూడా తినేసాను. సో గైస్, ఇప్పుడైతే మనకు GTA 6 కంటే ముందే అక్షయ దోశలు వేయడం చూసేసాం అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఏం దోశ వేస్తున్నావు? ఏం ఐషు మా కోసం ఏం దోశలు వేస్తున్నావు? ప్లెయిన్ దోశ విత్ చికెన్. నీకోసం అమ్మాయి కోసం వేసుకుయా. ఓ నీకోసం వేసుకున్నావా? అవును, యాక్చువల్లీ నేను ఇందాకే తినేసా. వాట్ ఎయిట్? దట్ ఓన్లీ. విచ్ వన్? దట్ సాలడ్. Salad 8 means complete. Yeah, that only. I to 8. You didn't eat. I ate. When? మమ్మీ ఆఫ్టర్ లిజనింగ్ టు అవర్ కమ్యూనికేషన్ అండ్ థింకింగ్, లక్షలు డబ్బులు పోసి పంపించాను మే కాలేజీకి, మీరు అయినా చదువుకోరా. దోశ ఈటింగ్ లైక్ దట్ ఓన్లీ. దోశ ఏంటి చపాతీలా ఉంది? ఫస్ట్ ది ఇలానే వస్తుంది, సెకండ్ నుంచి వస్తుంది. ఓ ఫస్ట్ దోశ అంట గైస్, అంటే దేవుడికి ఇచ్చేసావు ఫస్ట్ దోశ. సెకండ్ దోశ నుంచి అంట చూద్దాం. అమ్మో నాకొద్దు, నేను తిన్ను. ఫర్ మీ ఇనఫ్ ఐషు. సెకండ్ దోశ ఏంటి అలా ఉంది? ఒక నిమిషం, నేను దాన్ని ఇప్పుడు ఎట్లా చేస్తాను దోశలు? అలానే వస్తుంది గైస్. యాక్చువల్లీ మా చెల్లి చాలా బాగా చేస్తుంది దోశలైనా, ఫుడ్ కి సంబంధించిన వంటలైనా అలాంటివన్నీ. కానీ ఈ అమ్మాయి ఇక్కడ ఎందుకో దోశ ఎలా వేస్తుంది, ఎందుకో అర్థం కావట్లేదు. కాదు, అట్లానే వస్తుంది పిండి. ఇట్లా అనకూడుతున్నానా? ఒక్కసారి వేసి అనాలంతే. ఆనియన్ రుద్దినావా? వృద్ధులా ఓకే, జుగాడ్ చేసి అరేంజ్ చేసింది దోశనైతే. ఓకే, కొంచెం తేడాగా ఉన్నట్టుంది. ఎంతవరకు దోశ అయిందో చూద్దామా మనము. లెట్స్ గో. మధ్యలోనే దోశ కంప్లీట్ అవ్వకముందే తినేస్తుందా పాప. నేను వేసిమంటే వేసిస్తా ఇష్యూ. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ హెల్ప్ యూ విత్ దట్. నేను వేసుకుంటాను బయట. ఓకే, వాటెవర్. ఏదో క్రియేటివిటీ చేస్తుందంట మా చెల్లి, చూద్దాం. ఓకే, సో షీస్ గోనా యాడ్ చికెన్ కర్రీ ఆన్ దోస. నైస్. చికెన్ దోస అనొచ్చు. సో దిస్ ఇస్ హౌ షీ మేక్స్ దోస. దోస పైన అంతా చికెన్ కర్రీ అంతా యాడ్ చేసుకొని ఇలా ఫ్లిప్ చేసుకుంటుంది. సో గైస్, ఇప్పుడైతే మా చెల్లి చేసినటువంటి దోశకి చూడండి, మా చెల్లి చేసిన దోశ టేస్ట్ చూసా కొంచెం చాలా బాగుంది అనమాట. సో అందుకే నేను కూడా తిందామని చెప్పి ఫిక్స్ అయినాను. యా, అప్పుడప్పుడు మనం వాళ్ళని ఎగతాళి చేస్తాము, బట్ స్టిల్ దే మేక్ ద బెస్ట్ థింగ్స్ అన్నట్టుగా. వావ్ ఐషు, చూడండి స్మూత్గా ఉంది దోశ, బయట మాత్రం క్రంచీగా ఉంది. నాకు నీళ్ళు కూడా వస్తున్నాయి. సో లెట్స్ టేస్ట్. మళ్ళీ ఇంకొకసారి మీకోసం ఐ లైక్ మోర్ ఆయిల్. సో నేను ఎక్కువ ఆయిల్, అక్కడికి లెస్ బికాస్ షీజ్ ఆన్ లైట్గానే ఉంటుంది. నేను ఎప్పటి నుంచి, ఇది ఎప్పటి నుంచి ఏం లేదు అట్లాంటివన్నీ. ఈ పాప కావాలనే చెప్తుంది, కానీ నేను ఎక్కువ ఆయిల్ నాకు నచ్చదు. ఆయిల్ తింటే ఏదో అట్లుంటుంది. సో అందుకే. అండ్ ఇక్కడైతే ఇప్పుడు ఇది వేసేయాలి. నువ్వు నాకే పెట్టు, నువ్వే పెట్టు నాకు. నువ్వు పట్టుకోవడానికి అంత వేడిగా ఉంటే అమ్మాయి నోట్లో ఇంకెంత వేడుకుంటుంది. వామ్మో, జాగ్రత్త ప్లీజ్. నాకు అడిచిన కొంచెం చికెన్ కర్రీ. సో మా డాడీని ఒక పెద్ద ఎగ్జాంపుల్ అనమాట ఫర్ ఈటింగ్ హెల్దీ అండ్ స్టేయింగ్ ఫిట్. మా అమ్మ చేసే ఫుడ్ అన్నీ మంచిగా తింటాడు మా డాడీ, వంకలు పెట్టకుండా. సో అండ్ ఆల్సో ఇదైతే మా డాడీ రెగ్యులర్ స్కెడ్యూల్ అనమాట. కాసేపన్నా ఎక్సర్సైజెస్కి కేటాయించాలి. అండ్ ఇక్కడ చూస్తే మా బడ్డీ స్కెడ్యూల్ ఏంటంటే, మా డాడీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే బడ్డీ మా డాడీ తిక్కు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండాలన్నమాట.
మంజులిక వస్తోంది. ఇలా అయితే మా డే నేను చేసాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.